నమస్తే క్రిక్మేట్స్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. వీళ్ళు వచ్చిన ఫస్ట్ సీజన్ లోనే ఛాంపియన్స్ గా నిలిచారు అండ్ సెకండ్ సీజన్ రన్నర్స్ గా ఉన్నారు. అండ్ థర్డ్ సీజన్ వీళ్ళ క్యాప్టెన్ వదులుకొని కొంచెం బాధలో ఉన్నారు. ఈ సీజన్ యాక్షన్ లో చాలా బాగా పర్ఫామ్ చేసి మంచి పిక్స్ తీసుకున్నారు. వాళ్ళ పిక్స్ గురించి మా ఒపీనియన్స్ ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గుజరాత్ టైటాన్స్ ని చూస్తే మనం వీళ్ళు జాస్ బట్లర్ ని తెచ్చుకున్నారు, మొహమ్మద్ సిరాజ్ ని తెచ్చుకున్నారు అండ్ కగిసో రబాడాని తెచ్చుకున్నారు. అండ్ ఇంకా చాలా మంది టాప్ ప్లేయర్స్ ని వీళ్ళు పిక్ చేసుకున్నారు. సో వీళ్ళ పిక్స్ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఉమ్, చాలా యాక్చువల్లీ వీళ్ళ ఆప్షన్ చాలా మంచి జరిగింది నన్ను అడిగితే. మంచి మంచి పిక్స్, మంచి మంచి బైస్ చేశారు వీళ్ళు. వీళ్ళు ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి ఎక్కడెక్కడైతే ప్లేయర్స్ తక్కువ ఉన్నారో ఆ స్పాట్స్ ని ఫిల్అప్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు. ఆ, మళ్ళీ వాళ్ళకి బ్యాకప్స్ కూడా తెచ్చుకున్నారు, మంచి మంచి బ్యాకప్స్ తెచ్చుకున్నారు. ఓవరాల్ వీళ్ళ టీం చాలా బాగుంది. డీటెయిల్ గా చూస్తారు వీళ్ళ టీం ని. వీళ్ళకి ఒక కీపర్ కావాలి. కీపర్ హూ ఆన్ హూమ్ దే కెన్ రిలే ఆన్ బ్యాటింగ్ లో అతని మీద రిలే అవ్వచ్చు అనేది ప్లేయర్ ని కావాలి వీళ్ళకి. అతను బట్లర్ రూపంలో వీళ్ళకి దొరికిండు. బట్లర్ ఎందుకంటే బట్లర్ వీళ్ళకి మన గిల్ క్యాప్టెన్సీలో కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే యంగ్ క్యాప్టెన్ కాబట్టి ఆ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఇన్ఎక్స్పీరియన్స్ ని సపోర్ట్ చేయడానికి బట్లర్ తెచ్చుకున్నారు. లాస్ట్ టైం విలియమ్సన్ ని పెట్టుకున్నారు. విలియమ్సన్ కొన్ని గేమ్స్ ఆడగలిగింది, దాని తర్వాత ఆడలేదు. ఆ, ఈసారి బట్లర్ తెచ్చుకున్నారు. బట్లర్ ఇది గ్యారంటీ 11 ప్లేయర్. విలియమ్సన్ అంత గ్యారంటీ చెప్పలేము 11 లో. సో లాస్ట్ టైం అది వర్కౌట్ కావాలి, కానీ ఈసారి కంపల్సరీ వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో బట్లర్ వచ్చింది వీళ్ళకి. ఒక ఇండియన్ వికెట్ కీపర్ కూడా కావాలి. సో అనుజ్ రావత్ కి లేదు. అనుజ్ రావత్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. బ్యాటింగ్ లో చూసుకుంటే అనుజ్ రావత్ మంచి పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు, ఆర్సీబీలో ఆడిండు. సో అనుజ్ రావత్ ని తెచ్చుకున్నారు. అట్లే కుమార్ కుషాగ్రా అని తెచ్చుకున్నారు. కుమార్ కుషాగ్రా ఇస్ ఆల్సో డొమెస్టిక్ లెవెల్ నైస్ బ్యాట్స్మెన్. మనం చూసినాం మన అండర్ 19 ఎమర్జింగ్ కప్ లో. సో కుమార్ కుషాగ్రా తెచ్చుకున్నారు. సో నెక్స్ట్ వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో మిల్లర్ వెళ్ళిపోయాడు. మిల్లర్ ప్లేస్ లో ఇంకొక మిల్లర్ బదులు ఇంకొకరు కావాలి. సో మిల్లర్ ప్లేస్ లో ఒకరు ఫిల్అప్ చేయాలంటే దే గాట్ గ్లెన్ ఫిలిప్స్ ని తెచ్చుకున్నారు. యూ కెన్ యూజ్ మైపాల్ లోమ్రోన్ వాడుకోవచ్చు కావాలంటే. మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇండియన్ కావాలంటే మైపాల్ లోమ్రోన్ వాడుకోవచ్చు, లేదా ఫారెన్ కావాలనుకుంటే ఫిలిప్స్ ని వాడుకోవచ్చు. అంటే లాస్ట్ టైం మిల్లర్ ఏదైతే రోల్ ప్లే చేశాడో ఆ రోల్ ప్లే చేయడానికి వీళ్ళిద్దరిని తెచ్చుకున్నారు. సో అలా ఒక్కొక్క స్పాట్ ని వీళ్ళు లైక్ భర్తీ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడెక్కడైతే వీళ్ళకి వరీస్ ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేసుకుంటూ వచ్చారు. బౌలింగ్ కూడా చూసుకుంటే బౌలింగ్ లాస్ట్ టైం షమి ఇంజురీ కారణంగా ఆడలే. లాస్ట్ సీజన్ ఇంజురీ కారణంగా షమి ఆడలే. కానీ షమి ఆడకపోయేసరికి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ మొత్తం కొంచెం వీక్ గా కనిపించింది. లాస్ట్ ఇయర్ వాళ్ళ రాజస్థాన్ గుజరాత్ టైటన్స్ మనది ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే షమి లేకపోయేసరికి అది కొంచెం వీక్ బౌలింగ్ లాగా అనిపించింది. ఈసారి అది కూడా అడ్రస్ చేశారు వీళ్ళు. ఒక్క బౌలర్ వెళ్ళిపోతే అసలు ఆ బౌలింగ్ వీక్ గా కనపడవద్దు అని చెప్పేసి ఇద్దరిని తెచ్చారు. ఈసారి ఇద్దరు మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ తెచ్చుకున్నారు. సిరాజ్ అండ్ రబాడా. సిరాజ్ అండ్ రబాడా ఆర్ ఇండియాలో సిరాజ్ క్రేజీ బౌలర్. మనకు తెలుసు సిరాజ్ ఎంత మంచి బౌలర్. డే టు డే సిరాజ్ బౌలింగ్ అనేది ఎదుగుతా పోయింది. మనం ఒక 4 years బ్యాక్ సిరాజ్ చూసుకుంటే ఇప్పుడు సిరాజ్ చూసుకుంటే ఎంత ఎవాల్వ్ అయ్యాడు సిరాజ్ అనేది మనకు అర్థమవుతుంది. సో సిరాజ్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అండ్ రబాడా సౌత్ ఆఫ్రికా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. సో రబాడా అలా ఇద్దరిని తెచ్చుకున్నారు. ఇప్పుడు రబాడాకి బ్యాకప్ కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. రబాడాకి బ్యాకప్ గా కుర్జీ అని తెచ్చుకున్నారు. కుర్జీ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుండు. కుర్జీ నైస్ టాల్ బౌలర్, హిట్ ద డెక్ హార్డ్ కైండ్ ఆఫ్ బౌలర్. సో కుర్జే కూడా మనకి సెట్ ఇన్ అయిపోతాడు. వీళ్ళు ఇంకా షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ ని కూడా తెచ్చుకున్నారు. కావాలంటే మనం షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ ని 8-7, 8-8 ఆడుకొని ఒక లాస్ట్ లో వచ్చి పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు అండ్ మనకి మంచి మీడియం పేస్ ఇవ్వగలడు. సో అలా ఓవరాల్ గా చూస్తే
వీళ్ళ టీం చాలా బాగుంది. ఆ, మనం ఎప్పుడు చూస్తాం ఆశీష్ నెహ్రా విల్ ఆల్వేస్ గో ఫర్ ఆల్రౌండర్స్. నెహ్రా ఆల్రౌండర్స్ నే చూస్తాడు. సో ఆల్రౌండర్స్ మాక్సిమం ఎంత మంది ఆల్రౌండర్స్ ని చేసుకోగలిగితే అంత ఆ, అంత మంచిది అనుకుంటాడు నెహ్రా స్ట్రాటజీ అది. అండ్ గుజరాత్ టైటన్స్ అదే ఫాలో అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఈ ఆప్షన్ లో కూడా అదే ఫాలో అయ్యారు వాళ్ళు. సో చాలా బాగుంది ఓవరాల్. వాషింగ్టన్ సుందర్ ని కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. మంచి లోవర్ డౌన్ ది ఆర్డర్ లో మంచి బ్యాట్స్మెన్. లోవర్ డౌన్ అనే కాదు, మీరు ఎక్కడన్నా వాషింగ్టన్ సుందర్ ఎక్కడన్నా వాడుకోవచ్చు బ్యాటింగ్ లో. అండ్ హీ విల్ గివ్ యూ ఓపెనింగ్ లో బౌలింగ్ వేయగలడు, పవర్ ప్లే లో బౌలింగ్ వేయగలడు, మీకు మిడిల్ లో బౌలింగ్ వేయగలడు, డెత్ లో బౌలింగ్ వేయగలడు. సో అలాంటి మల్టీ టాలెంటెడ్ కైండ్ ఆఫ్ గాయ్ వాషింగ్టన్ సుందర్. సో ఓవరాల్ గా చాలా బాగుంది వీళ్ళ టీం. ప్రసిద్ధ్ కృష్ణని కూడా తెచ్చుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ ఆ, కొంచెం ఇంజురీ ప్రోన్ ప్రసిద్ధ్ కృష్ణ. కానీ యూ కెన్, ఎందుకంటే హీస్ అ టాల్ ఫాస్ట్ బౌలర్. యూ కెన్ బెట్ ఆన్ హిమ్. లైక్ మీకు మంచి బౌన్సీ ట్రాక్ వస్తే ప్రసిద్ధ్ కృష్ణ విల్ బి గ్రేట్ అసెట్ ఫర్ యూ. సో అలా చూస్తే ఓవరాల్ గా చాలా బాగుంది వీళ్ళ టీం. సో చూద్దాం వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది. సో వీళ్ళ స్క్వాడ్ చూస్తే మొత్తం అందరికి మాక్సిమం ఆఫ్ ద నెంబర్ టాప్ ప్లేయర్స్ ఉన్నారు, అందరూ బాగా ఆడేవాళ్ళే అండ్ హెవీ పర్ఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళ 11 ఒకసారి చూద్దాం మనం. సో వీళ్ళ 11 మనం చూస్తే ఓపెనింగ్ చూసుకుంటే గిల్ అండ్ బట్లర్ ఆడొచ్చు. మిడిల్ ఆర్డర్కి వస్తే సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ లాంటి ఉన్నారు. సో లోవర్ డౌన్ ద ఆర్డర్ వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడొచ్చు. సో వీళ్ళ ఈ 11 తో ఆడితే వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ఉంటది. ఇంపాక్ట్ ప్లేయర్స్ కి వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా. నువ్వు అన్నట్టు మైపాల్ లోమ్రార్ ఉన్నాడు, ఇషాంత్ శర్మ ఉన్నాడు. సో ఫారినర్స్ లో మన గెరాల్డ్ కోట్సీ కూడా ఉన్నాడు అండ్ కుమార్ కుషాగ్రా కూడా ఉన్నాడు. ఇన్ కేస్ వీళ్ళకి బ్యాటింగ్ ఆబ్వియస్లీ లోవర్ డౌన్ ఆర్డర్ చాలా డెప్త్ ఉంది వీళ్ళ బ్యాటింగ్. సో అలా ఒకవేళ కాకుండా ఇన్ కొలాప్స్ వస్తే కేస్ ఒకవేళ కొలాబ్స్ అయితే కుమార్ కుషాగ్రాని కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇంకొక ఇండియన్ స్పిన్నర్. బౌలర్ కూడా ఉన్నాడు, ఇండియన్ స్పిన్నర్ సాయి కిషోర్ కూడా ఉన్నాడు. సో వీళ్ళ ఇంపాక్ట్ కూడా వీళ్ళు ఈ 5 కూడా కాంబినేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ యా 11 గురించి నీ ఒపీనియన్ ఏంటి? యా నువ్వు అన్నట్టు ఆ 11 కరెక్ట్ సెట్ అవుతుంది నేను అనుకుంటున్నా. వాళ్ళలో కాంబినేషన్ ఎలా అనుకుంటారో మనకు కూడా తెలీదు. మనం అనుకున్నంత మటుకు, నేను అనుకున్నంత మటుకు ఆ 11 చాలా బాగుంది. నువ్వు అన్నట్టు ఇంపాక్ట్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. దే కెన్ యూజ్ ఎనీవన్. ఇప్పుడు బ్యాటింగ్ కావాలంటే లొమ్రోన్ ఉన్నాడు, కుమార్ కుషాగ్రా ఉన్నాడు, నువ్వు అన్నట్టు ఆ, కావాలంటే నిశాంత్ సింధు ఉన్నాడు, అనుజ్ రావత్ ఉన్నాడు. సో వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఆ, ఎవరినైనా వాడుకోవచ్చు. బౌలింగ్ వస్తే దే హ్యావ్ సాయి కిషోర్ స్పిన్నర్ కావాలంటే, ఊ- ఆ, ఇషాంత్ శర్మ అండ్ గుర్నూర్ బ్రార్ కూడా మంచి బౌలర్ యాక్చువల్లీ. డొమెస్టిక్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి గుర్నూర్ బ్రార్ కి. సో గుర్నూర్ బ్రార్ ఉన్నాడు, మానవ్ సుతార్ ఉన్నాడు. దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. వాళ్ళకి బ్యాకప్స్ బాగున్నాయి, ఆప్షన్స్ బాగున్నాయి. అవును, నువ్వు అన్నట్టే వీళ్ళకి చాలా బ్యాకప్స్ కాదు, వీళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. నన్ను అడిగితే వీళ్ళు ఒక్క టీమే కాదు, జీటీ ఉన్న స్క్వాడ్ తో వీళ్ళు 2 పవర్ఫుల్ టీమ్స్ తయారు చేయొచ్చు. ఆ అదే అంటున్నా. షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ కూడా ఉన్నాడు వీళ్ళకి. షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ మనకు కావాలంటే లోవర్ డౌన్ ద ఆర్డర్ వచ్చి పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలడు. అండ్ మనకి ఒక 4 ఓవర్స్ మంచి మీడియం పేస్ ఇస్తాడు. సో ఓవరాల్ గా వీళ్ళ టీం చూస్తే నాకైతే ఆప్షన్ చాలా మంచిగా అయింది వీళ్ళకి. చాలా మంచి ఆప్షన్ జరిగిందని నాకు అనిపిస్తుంది. ఆ సో చూద్దాం వీళ్ళ టీం. పేపర్ మీద అన్ని టీమ్స్ బాగున్నాయి. నన్ను అడిగితే అన్ని టీమ్స్ పేపర్ మీద బాగున్నాయి. చూద్దాం వీళ్ళు గ్రౌండ్ లోకి దిగినాక ఎలా పర్ఫామ్ చేస్తారా అనేది చూడాలి, వాళ్ళ ఫామ్ బట్టి ఎట్లుంది. సో ఇది మా ఒపీనియన్ గుజరాత్ టైటన్స్ యొక్క స్క్వాడ్ గురించి, వాళ్ళ ఆప్షన్ లో తీసుకున్న పిక్స్ గురించి. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్.